ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు మనందరి జీవితాల్లో దేవుడు చేసే గొప్ప అద్భుతమైన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ప్రతి క్షణము ప్రతి అడుగు దేవుడు మనందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన కాచి కాపాడుతున్నాడు. దేవునికే మహిమ ఘనత యుగ యుగములు కలుగునుగాక. నిన్ను కూడా దేవుడు నిత్యము నీకు తోడై ఉంటాడు. నిన్ను కాచి ప్రభు కాపాడుతాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 46వ వచనము, దేవుడు 3వ వచనంలో ఇంకో చివరి మాట చదువుతున్నా. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంక పెట్టుకుని వార్లారా నా మాట ఆలకించండి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని చక్కటి మాట చెప్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, నిజంగా సంకను పెట్టుకున్న వాళ్ళారా ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎంత అద్భుతమైన మాట. నిజంగా ఏంటంట, ముదిమి వచ్చే వరకు నిన్ను తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని. ఎప్పుడంట మనం ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తామో తల్లి ఒడి నిజమే ఎంత మధురము. తల్లి ఒడిలోనే కూర్చుంటాం కదండి. పుట్టినప్పుడు నిజంగా చూడండి, చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఆళ్ళీళ్ళు ఎత్తుకునే కంటే తల్లి ప్రసవించిన తర్వాత ఆ చిన్న బిడ్డను తెచ్చి ఆ తల్లి చేతిలో వేసినప్పుడు ఆ తల్లి ఎంత ముద్దుగా పెట్టుకుంటే ఎంత అద్భుతమైన ప్రేమ మాదంతా మర్చిపోతుంది కదా. తల్లి ఆ బిడ్డను చూసినప్పుడు తన బాధంతా మర్చిపోతుంది. నిజంగా మనల్ని కూడా మనం భూమి మీదకి వచ్చినప్పుడు, మనం భూమి మీద జన్మించినప్పుడు మన దేవుడు ఆయన చేతులతో మనల్ని ఎత్తుకొని ఎంతో మురిసిపోతాడట, ఎంతో ఆనందిస్తాడట, ఎంతో ఆశీర్దిస్తాడట. నువ్వు ప్రయోజనవంతుడు అవుతావు, లేకపోతే నువ్వు మంచి చదువుకుంటావు, నీకేం తక్కువ కాకుండా నిన్ను అరచేతులు ఎక్కడ పెంచుతానంటున్నాడు ఆయన మొదలుకొని నేను సంకని పెట్టుకొని. నిజంగా దేవుడు మనలంట అప్పుడు ఎత్తుకొని సంకని పెట్టుకుంటాడంట ఆయన. తల్లి సంక కరిగిపోతుంది కదండి పిల్లల్ని మోయడానికి. తల్లి సంక కరిగిపోతుంది. నిజంగా ఎప్పుడు చూడు పని చేస్తున్నా, బట్టలు ఉతికినా, నేను బట్టలు ఉతుకుతూ ఉంటే నా కొడుకు నా ఈపు మీద పడుకునేవాడు. ఆ ఈపు మీద పడుకోబెట్టుకొని నేను బట్టలు బ్రష్ చేసి కొట్టుకుంటా కూర్చొని బట్టలు ఉతుకుతూ ఉండేదాన్ని. అప్పుడు ఎంత ఆనందం అనిపించేదంటే, నిజంగా నా కుమార్తెలు ఇద్దరు కూడా సంకను పెట్టుకుని గిన్నెలు తోమేదాన్ని. ఎంత అద్భుతం అంటే, నేను కాదు నువ్వు కూడా అంతే, నీ పిల్లల్ని కూడా నువ్వు అలా. మరి మన దేవుడు మనల్ని ఎలా పెంచుతాడు ఒకసారి గుర్తుపెట్టుకో. నన్ను వదిలిపెట్టాడు, నా పిల్లల్ని వదిలిపెట్టాడు, నా ప్రార్థన వదిలిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు, నా కార్యం జరగట్లేదు, నాకు అద్భుతం జరగట్లేదని నువ్వెంత ఘనము వేదన చెందుతున్నావో అటువంటి వేదనలో దేవుడు నీకు అద్భుతమైన రీతిలో కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకేంటున్నాడు ఆయన ఇంకెప్పుడంట చక్కగా ఏంటంట, తల్లి ఒడిలోకి మొదలుకొని సంక పెట్టుకొని నా మాట ఆలకించుడి, మాట ఆలకించు. దేవుడు ఏం చెప్తున్నాడు విను, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడకు. ఏమంటున్నాడు ఆయన చెప్పండి, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరై వరకు నిన్ను ఎత్తుకుని నేనే సంకను పెట్టుకుని. ఈ యొక్క వాగ్దానం మీరు స్వతంత్రించుకుందరుగాక. మీ బిడ్డలకి, మీకు, మీ పరిస్థితులకు, మీ ఇంటికి ఈ వాగ్దానము దేవుడు అద్భుతముగా నెరవేర్చబడుదును గాక. ఎంత మరి చదువుకోండి, మళ్ళీ చదువుకోండి ఈ వాగ్దానాన్ని. ఒక్కొక్కసారి మీరు చదువుకుంటూ, నా దేవుని ఎడల నాకింత ప్రణాళిక ఉందా, నా దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా, నా దేవుడు నన్ను నా పిల్లలను ఇంత గనపరుస్తున్నాడా, నా పరిస్థితులు ఇంత అద్భుతంగా ఉంటాయా, ఇంతగా నన్ను సంకనెట్టుకుంటాడా, ఇంతగా నన్ను ఎత్తుకుంటాడా, ఇంతగా నన్ను రక్షిస్తాడని నువ్వు దేవుణ్ణి స్తుతించినట్టయితే అద్భుతమైన కృప దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం జీవితకాలం అంతా చదువుకో. ప్రతిరోజు చదువుకొని నువ్వు దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ వాగ్దానం చదువుకొని ముందుకు సాగు. అప్పుడు ప్రభువు నిన్ను అద్భుతంగా దీవిస్తాడు. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ ఉదయకాలం ప్రతి బిడ్డను దీవించండి. ఏ బిడ్డ అయితే అనారోగ్యము మంచి ఆరోగ్యం ఇచ్చి సమస్త దీవెన ఆశీర్వాదాలతో నింపి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.